డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పటికే నోటిఫికేషన్ చూసే ఉంటారు మీ అందరూ. మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే ఫస్ట్ నోటిఫికేషన్ చూడండి. తర్వాత అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, సో యూజర్ మాన్యువల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ యూజర్ మాన్యువల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా నీట్గా అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోండి, ఓకేనా. అసలు మనకి 2025-26కి సంబంధించి కాంపిటేటివ్ అథారిటీ కోటా అంటే నథింగ్ బట్ కన్వీనర్ కోటా అని అర్థం, ఓకేనా. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది బ్రీఫ్గా చెక్ చేద్దాం ఏమేమి ఉంటాయని. యూనివర్సిటీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ప్రత్యేకమైన వీడియో చేసుకుందాం. ఎందుకంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెసే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్కి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా కానీ, నీట్ కానీ, లేదంటే ఎంసెట్ ద్వారా కౌన్సిలింగ్ చేసే ఎగ్జామ్స్ కానీ, లేదంటే బీఎస్సీ నర్సింగ్ కానీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. యూజీ, పీజీ, సూపర్ స్పెషాలిటీ, పిహెచ్డి, పీడిఎఫ్ కోర్సెస్, అలాగే డెంటల్, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, నేచురోపతి, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా వీళ్ళే టేక్ కేర్ చేస్తారు కదా. సో దీనికోసం మనం ప్రత్యేకమైన వీడియో చేసుకుందాం. మనం ప్రజెంట్ నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అప్లికేషన్ సబ్మిషన్ ఎలా చేయాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ప్రింట్అవుట్ ఎలా తీసుకోవాలి, మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ స్టేటస్ మళ్ళీ ఎలా చెక్ చేసుకోవాలి, ఫైనల్గా ప్రింట్అవుట్ ఎలా తీసుకోవాలి, సరే ఆబ్జెక్ట్స్ ఏముంటాయి, వెబ్ ఆప్షన్స్ ఏముంటాయి, అలాట్మెంట్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి, కౌన్సిలింగ్ అంటే దీనికి పెద్ద కౌన్సిలింగ్ అయితే ఏముండదు, సింగిల్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగే. దీనికైతే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని. సో మనకి ఇక్కడ హోము, అబౌట్ అస్, నోటిఫికేషన్స్, కాంటాక్ట్ అస్, రిజిస్ట్రేషన్స్ కనిపిస్తాయి కదా. రిజిస్ట్రేషన్ దగ్గర అయితే క్లిక్ చేయండి, ఓకేనా. రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అలాగే పాస్వర్డ్. మీరు యాక్చువల్గా పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలి. పాస్వర్డ్ కన్ఫర్మేషన్ చేస్తే మీకు క్యాప్చా వస్తుంది. తర్వాత జనరేట్ ఓటీపీ కనుక క్లిక్ చేయాలి. మనకి జనరేట్ ఓటీపీకి క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటీపీ జనరేట్ అవుతుంది కదా. మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం, తర్వాత సబ్మిషన్ కొడతాం, ఓకే. మనకు అప్పుడు ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది. సబ్మిట్ కొట్టాం కదా, చూడండి ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఐడి వచ్చింది. సో ఇక్కడ కూడా మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయ్యారని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే అయిన వాళ్ళే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళగలుగుతారు. రిజిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యేలా చూసుకోకండి. అక్కడ వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి, వర్కింగ్లో ఉన్న మొబైల్ ఫోనే ఇవ్వండి, ఓకేనా. ఎందుకంటే త్రూ అవుట్ మీకు సీట్ అలాట్ అయ్యేంత వరకు కూడా మీకు ఆ నెంబరు, ఆ మెయిల్ ఐడి చాలా ఉపయోగపడతాయి. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. మీరు వన్స్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ బటన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి మనం లాగిన్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఏదైతే యూజర్ ఐడి వచ్చిందో అది టైప్ చేయాలి. మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో అది కూడా ఇవ్వాలి. తర్వాత ఈ సమ్ చేసిన తర్వాత లాగిన్ చేస్తాం, ఓకే. మనం లాగిన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా. సర్వీసెస్లో అప్లికేషన్ సబ్మిషన్ అనేది మనం క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. పర్సనల్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, లోకల్, నాన్ లోకల్, అప్లోడ్ డాక్యుమెంట్స్, 1 by 1 మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్లో అన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మన అడ్రస్ ఏంటి, ఎక్కడ ఉంటున్నాం, ఇవన్నీ. తర్వాత మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే ఇంటర్మీడియట్, దీనికి వచ్చేసి మనం జిఎన్ఎం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఇంటర్మీడియట్ ప్లస్ జిఎన్ఎం డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సేవ్ అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తాం, ఓకే. వన్స్ మనం డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ. సో ఏదైనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. 1888 రూపాయలు అయితే పే చేయాలండి. సో పే నౌ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనం ఫీజు వచ్చేసి 1888 రూపాయలు అయితే పే చేయాలి. ఇక మిగిలిన కేటగిరీ వాళ్ళు అయితే సుమారు 2300 చేంజ్ అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ పేమెంట్ మోడ్ మీరు క్లిక్ చేసిన తర్వాత పే నౌ అయితే క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. పేమెంట్ కనుక సక్సెస్ఫుల్ అయితే మీకు ఇలా అయితే డిస్ప్లే అవుతుంది, రిసిప్ట్ అనేది పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, ఓకేనా. కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు కనుక ఇక్కడ ఏమైనా టెక్నికల్ డౌట్స్ కానీ వస్తే కనుక మీరు ఏం చేయాలంటే, మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకోండి, మీకు తెలిసింది అనుకోండి సక్సెస్ అయిందని, సో మీరు ప్రొసీడ్ క్లిక్ చేయొచ్చు.
ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏవైతే డబ్బులు డెబిట్ అయినాయో అవన్నీ కూడా మీకు 7 వర్కింగ్ డేస్లో అయితే రిటర్న్ వస్తాయి. ఓకే, మీకు తెలుసు ఆంధ్రాలో మనకి 2 యూనివర్సిటీ రీజియన్స్ అయితే ఉన్నాయి. ఏయూ రీజియన్ అంటాం, అలాగే ఎస్వీయూ రీజియన్. సో ఏయూ వాళ్ళందరూ కూడా ఎస్వీయూకి నాన్ లోకల్ అవుతారు, ఎస్వీయూ వాళ్ళంతా కూడా ఏయూకి నాన్ లోకల్ అవుతారు. సో లోకల్ నాన్ లోకల్ అనేది మనకి 85% రిజర్వేషన్ అనేది లోకల్కి, 15% రిజర్వేషన్ అనేది నాన్ లోకల్కి అయితే కేటాయించారు. సో మనకి ఇక్కడ అది కూడా అవసరం వస్తుంది. ఓకేనా, మనం మాట్లాడుకుంటున్న ఈ నోటిఫికేషన్కి సంబంధించి 2 రీజియన్స్ వాళ్ళు కూడా ఇచ్చారండి. ఏయూలో ఒక కాలేజ్, ఎస్వీయూ రీజియన్లో ఒక కాలేజ్, అలాగే నాన్ మైనారిటీ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, దానికి సంబంధించి మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్న వీడియోలు అయితే చేసాం. ఓకేనా, సో ఇప్పుడు నేను చెప్తున్నా, ఆల్రెడీ నేను ఫుల్ లెంత్ వీడియో చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియో కూడా చెక్ చేయండి. మీరు ఈ 2 years పోస్ట్ బేసిక్ నర్సింగ్ 2 years కోర్స్ కదా, ఈ కోర్స్ చేయడానికంటే ముందు ఇంటర్మీడియట్ +2 చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత జిఎన్ఎం డిప్లొమా కోర్స్ కూడా చేయాలి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం 9th క్లాస్ నుంచి జిఎన్ఎం 3rd year వరకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా పెట్టాలి. ఏ సంవత్సరంలో చదివారు, స్టేట్ ఎక్కడ, ఏ జిల్లా, అలాగే స్కూల్, కాలేజ్, ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో దాని పేరు కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి. అసలు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎంత సైజ్ ఉందో నేను ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియోలో మాట్లాడాను. ఎవరైనా చూడకుండా ఉంటే ఫస్ట్ అది చూసండి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే చాలామంది తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేస్తారు. సో వాళ్ళు కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తే వాళ్ళు లోకల్ కేటగిరీలోకి చెందుతారు. లోకల్ అంటే ఓన్లీ 15% ఏదైతే క్రైటీరియా ఉంటుందో దానికి మాత్రమే అర్హులు. చూడండి, ఎవరైనా నాన్ లోకల్ తెలంగాణ రీజియన్ వాళ్ళు ఉంటే కనుక ద క్యాండిడేట్ నీడ్స్ టు సెలెక్ట్ ఎస్ ఇన్ ది డూ యూ వాంట్ టు క్లెయిమ్ ఏపీ నాన్ లోకల్ ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీ. సో ఇది పర్టికులర్గా మనం ఎస్ నో అయితే క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, నో క్లిక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇఫ్ నో ఈ సెలెక్టెడ్ ద క్యాండిడేట్ అండర్ ది ఓయూ రీజియన్ ఆర్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ది కోర్స్. ఓకేనా, ఎవరైతే నో సెలెక్ట్ చేస్తారో వాళ్ళు ఈ కోర్స్ చేయడానికి అర్హులు కాదు. ఓకే, సో ఇక్కడ ఎవరైతే నో క్లిక్ చేస్తారో వాళ్ళైతే అర్హులు కాదు. మీరు సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయొచ్చు. ఎవరైతే ఎస్ క్లిక్ చేస్తారో వాళ్ళకి 2 రేడియో బటన్స్ అయితే కనిపిస్తే, ఒక దాంట్లో ఏముందంటే ఆర్ యూ క్లెయిమింగ్ లోకల్ స్టాటస్ యాజ్ పర్ జియో నెంబర్ 132 ఆర్ 171 129. ఓకేనా, ఇప్పుడు మీరు కనుక ఆర్ యూ క్లెయిమింగ్ లోకల్ స్టాటస్ అనే రేషియో బటన్ కానీ క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్న లోకల్ సర్టిఫికేట్స్ అనేవి, అంటే మీరు లోకల్కి చెందిన వ్యక్తి అని తెలియజేసే సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవైతే మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, లోకల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు ఇష్యూ చేశారనేది, లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఎక్కడైతే ఏ జిల్లాకైతే మైగ్రేటెడ్ అయ్యారో ఆ జిల్లా నేమ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. సో మనం ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఫైనల్ రీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుందండి. ఆంధ్ర యూనివర్సిటీయా, ఎస్వీయూ యూనివర్సిటీ రీజియన్ అని. దెన్ ఆఫ్టర్ మనం సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తాం. ఇక్కడ మనం ఒక రేడియో బటన్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక రేడియో బటన్ ఉంది కదా, ఆర్ యూ క్లెయిమింగ్ ఏపీఎన్ఎల్, ఏపీ నాన్ లోకల్. ఆ రేడియో బటన్ కానీ క్లిక్ చేస్తే ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ కూడా 3 డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవేంటో చూద్దాం. సో మీరు కనుక ఇప్పుడు ఆర్ యూ క్లెయిమింగ్ ఏపీఎన్ఎల్ బటన్ కానీ క్లిక్ చేస్తే చూడండి, మనం క్లిక్ చేసాం. సో మనం 3 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే సరిపోతుందండి. కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ పేరెంట్ ఇఫ్ వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. సో పేరెంట్స్, తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఏపీకి, వాళ్ళు డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే మినిమం 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ పేరెంట్స్. ఓకేనా, వాళ్ళ పేరెంట్స్లో ఎవరో ఒకరు 10 సంవత్సరాలు అయితే ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉన్నట్టు ఉండే సర్టిఫికేట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. ఈ 3 సర్టిఫికేట్స్లో ఏదో ఒకటి అయితే ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. మనం దాన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సైజ్ చూడొచ్చు, 500 KB లోపే మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. దెన్ ఆఫ్టర్ మనం సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తాం. మనం అన్ని డాక్యుమెంట్స్ కూడా PDF ఫార్మెట్లో అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం సేవ్ డాక్యుమెంట్స్ అయితే క్లిక్ చేయాలి. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో. క్యాండిడేట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, SSC మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్ మార్క్స్ మెమో, GNM కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, GNM రిజిస్ట్రేషన్ క్యాండిడేట్, GNM డిప్లొమా కోర్స్ సర్టిఫికేట్, GNM ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అలాగే సర్వీస్ రెగ్యులేషన్ సర్టిఫికేట్. సో ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది PDF ఫార్మెట్లో. మనం సేవ్ డాక్యుమెంట్స్ అనేది క్లిక్ చేయాలి. ఓకేనా,
మనం సబ్మిట్ చేసిన తర్వాత ప్రివ్యూ బటన్ క్లిక్ చేసుకుని మీరు ఏమేమి అప్లోడ్ చేశారు, నేమ్స్ ఇవన్నీ ఎలా ఇచ్చారో అన్నీ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సేవ్ డాక్యుమెంట్స్ అనేది క్లిక్ చేసుకోండి. ఓకేనా? మనం ప్రివ్యూ బటన్ కనుక క్లిక్ చేస్తే మనకు ఇప్పటి వరకు మనం ఫిల్ చేసిన డేటా అయితే మనకి ఇలాంటి పేజ్లో అయితే కనిపిస్తుందండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? వన్స్ ఇక్కడ మనం సబ్మిట్ చేసామంటే ఇదే ఫైనల్ సబ్మిషన్. డిక్లరేషన్ బాక్స్ క్లిక్ చేస్తాం, తర్వాత ఫైనల్గా సబ్మిట్ చేసేస్తాం. ఓకేనా? ఇక్కడ మనకు ఒక పాపప్ లాంటిది అయితే డిస్ప్లే అవుతుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ది అప్లికేషన్? సో మీరు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఏమైనా ఎడిటింగ్స్ ఉంటే కనుక చేసుకోవచ్చు. లేదు మీరు షూర్గా ఉంటే కనుక యూ కెన్ ప్రొసీడ్ విత్ ఓకే. ఓకేనా? మనం ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి, పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. డాష్బోర్డ్ సర్వీసెస్లో మనం నో యువర్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ గురించి అయితే కనిపిస్తుంది. అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి అప్లికేషన్ సబ్మిటెడ్. సో సబ్మిటెడ్ అనే ఆప్షన్ అయితే రావాలి. ఇది కనుక మనకి కనిపిస్తే మనం సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేసినట్టే. ఇప్పుడు పేమెంట్ గురించి చెక్ చేసుకోవాలి అంటే సేమ్ సర్వీసెస్లో నో యువర్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేస్తే మనకి పేమెంట్ మనం రిసిప్ట్ ఇందాక ఫస్ట్లో కూడా చూసుకున్నాం కదా. సో ఇలా అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ స్టేటస్ వచ్చేసి సక్సెస్ఫుల్ అయితే రావాలి. అప్పుడే మనం పేమెంట్ చేసినట్టు. ఓకేనా? మీరు ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రింట్ కూడా తీసుకోండి. ఓకే. నెక్స్ట్ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్. సో ఎలా ప్రింట్ చేసుకుంటామంటే ఇది క్లిక్ చేయగానే మనకి ప్రింట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, మనం ప్రింట్ చేస్తాం. ఓకేనా? డౌన్లోడ్ చేసుకోండి, స్క్రీన్ షాట్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. వర్కింగ్లో ఉన్న నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఈమెయిల్ ఐడికి కూడా ఓటీపీస్ జనరేట్ అవుతాయి కదా. సో మీరు జాగ్రత్తగా వర్కింగ్లో ఉన్నవే ఇవ్వాలి. ఓకేనా? దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను అయితే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. ఇదెందుకు చేశానంటే చాలామంది నర్సింగ్ విద్యార్థులు ఆల్రెడీ వాళ్ళు జీఎన్ఎంలో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ ఒక్కసారి యూజర్ మాన్యువల్ చూపిద్దామనే ఉద్దేశంతోనే చేశాను. సో ఇది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే అది కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా? నమస్తే.